బుల్లితెర నుంచి వెండితెరపై వెలిగిపోవాలని కలలు కనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అదృష్టం అందరికీ కలిసి రాదు. బట్ కొందరు మాత్రం బుల్లితెరపై కూడా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటారు. భారీ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో ఈ తరంలో ముందు వరుసలో ఉన్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుధీర్ ఆ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లి హీరోగా మారాడు. గాలోడు అనే సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. త్వరలోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అనే సినిమాతో రాబోతున్నాడు. మరోవైపు యాంకర్ గా కూడా అదరగొడుతున్నాడు. ఇక జబర్దస్త్ షోలో సుధీర్ తో పాటు రైజ్ అయిన మరో స్టార్ గెటప్ శ్రీను. అతని గెటప్స్ కు ఫిదా కాని వారు లేరు. ఏ గెటప్ వేసినా అందులో ఒదిగిపోతాడు. ప్రతి పాత్రలోనూ 100% ఎఫర్ట్ తో కనిపిస్తాడు. ఎక్కడ బుల్లితెరపై నటిస్తున్నాను కదా అనే చిన్న చూపు ఉండదు. కంప్లీట్ డెడికేషన్ కనిపిస్తుంది. అందుకే సుధీర్ తో పాటు శ్రీను అన్న కూడా చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా చిరంజీవి లాంటి వాళ్ళు కూడా గెటప్ శ్రీనును అభిమానిస్తారంటే అతని యాక్టింగ్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరిలో కనిపించిన మరో యాక్టర్ ఆటో రాంప్రసాద్. నిజానికి రాంప్రసాద్ రైటింగ్ వల్లే ఈ ఇద్దరు హైలైట్ అయ్యారనేది నిజం. మంచి కామెడీ టైమింగ్ తో అతను రాసిన స్కిట్స్ తో ఈ ముగ్గురు జబర్దస్త్ షోలో సూపర్ హిట్ అయ్యారు. ప్రస్తుతం సుధీర్ ఆ షోలో లేడు. గెటప్ శ్రీను కూడా గ్యాప్ ఇచ్చాడు. రాంప్రసాద్ మాత్రం అక్కడే ఉన్నాడు. ఇక ఈ ముగ్గురు కలిసి హీరోలుగా ఓ సినిమాలో నటించారు. బట్ ఆ మూవీ హిట్ కాలేదు. గెటప్ శ్రీను మాత్రం చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేస్తూ వస్తున్నాడు. కమీడియన్ గా, హీరో ఫ్రెండ్ గా, హీరో గ్రూప్ లో మెంబర్ గా ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి సందర్భంలో హీరోగా మారడం అంటే ఆశ్చర్యమేం లేదు. సుధీర్ కు హీరోగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. అతనికి గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు సుధీర్ రూట్ లోనే వస్తున్నాడు గెటప్ శ్రీను. రాజు యాదవ్ అనే సినిమాతో సోలో హీరోగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతుంది మూవీ. ఇది కూడా ఒక కొత్త ప్రయోగంలాగానే కనిపిస్తుంది. క్రికెట్ ఆడుతుండగా ఓ కుర్రోడి మొహానికి బాల్ తగలటం వల్ల ఫేస్ లో మార్పులు వస్తాయి. ఎప్పుడు చూసినా నవ్వుతున్నట్టుగానే మారిపోతుంది ఆ మొహం. దీంతో బాధాకరమైన సందర్భంలో కూడా నవ్వుతున్నట్టుగానే కనిపించే అతను సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే కాన్సెప్ట్ తో వస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సో గెటప్ శ్రీను అనే తన ట్యాగ్ కు తగ్గట్టుగానే కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రైలర్ బాగుంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. మరి సుడిగాలి సుధీర్ లాగా గెటప్ శ్రీను కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడా లేదా అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు శ్రీనుకు ఈ వారం పెద్దగా పోటీ కూడా లేదు. అది కలిసొచ్చేదే. ఒకవేళ రాజు యాదవ్ కూడా హిట్ అయితే సుధీర్ ఫ్రెండ్ కూడా కొత్త ట్రాక్ లో వస్తున్నట్టుగానే చూడాలి. సుధీర్ కు హీరోగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. అతనికి గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు సుధీర్ రూట్ లోనే వస్తున్నాడు గెటప్ శ్రీను. రాజు యాదవ్ అనే సినిమాతో సోలో హీరోగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతుంది మూవీ. ఇది కూడా ఒక కొత్త ప్రయోగంలాగానే కనిపిస్తుంది. క్రికెట్ ఆడుతుండగా ఓ కుర్రోడి మొహానికి బాల్ తగలటం వల్ల ఫేస్ లో మార్పులు వస్తాయి. ఎప్పుడు చూసినా నవ్వుతున్నట్టుగానే మారిపోతుంది ఆ మొహం. దీంతో బాధాకరమైన సందర్భంలో కూడా నవ్వుతున్నట్టుగానే కనిపించే అతను సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే కాన్సెప్ట్ తో వస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సో గెటప్ శ్రీను అనే తన ట్యాగ్ కు తగ్గట్టుగానే కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రైలర్ బాగుంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. మరి సుడిగాలి సుధీర్ లాగా గెటప్ శ్రీను కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడా లేదా అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు శ్రీనుకు ఈ వారం పెద్దగా పోటీ కూడా లేదు. అది కలిసొచ్చేదే. ఒకవేళ రాజు యాదవ్ కూడా హిట్ అయితే సుధీర్ ఫ్రెండ్ కూడా కొత్త ట్రాక్ లో వస్తున్నట్టుగానే చూడాలి.